విక్టోరియాలోనే కొన్ని బిగ్గెస్ట్ వైనరీస్ ఉన్నాయన్నమాట. కొన్ని ఎలా అంటే ఒకటి ఫిజినీ వైన్స్ అని. జాబ్స్ ఏమన్నా ఉంటాయా అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మెయిన్లీ జాబ్స్ ఏంటంటే ఫ్రూట్ పికింగ్ జాబ్స్. అంటే ఒక్క చెట్టుకి ఎన్ని కలర్స్ ఉన్నాయో, గ్రీన్, కైండ్ ఆఫ్ రెడ్, ఎల్లో. ఏంటి నాన్న? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఏంటి లాక్ వేయకుండా వెళ్తున్నాం అని చూస్తున్నాము? అంతే అండి, మేము లాక్ అయ్యాము. ఇల్లు చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. ఈ ఊర్లో లాక్ కూడా వేయం, జస్ట్ అలా ఊరంతా అలా వాకింగ్ చేసేసి వస్తాము. అండ్ ఆస్ట్రేలియాలో పల్లెటూరు ఎలా ఉంటుందో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. అండ్ మెయిన్గా ఇది చాలా ఏమంటారు, లైక్ ఏం దొరకవు అనమాట. మనం ఏం కావాలన్నా అట్లీస్ట్ 30 to 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో ఈరోజు అయితే మీకు నేను ఈ ఊర్లో ఏమేమి ఉంటాయో చూపించబోతున్నాను. అండ్ ఇది మా ఇల్లు కదా, మా ఇంటి పక్కనే ఇక్కడ ఒక చిన్న గరాజ్ ఉంటుంది అనమాట, కార్ రిపేర్ వాటికి. అండ్ ఇది పెట్రోల్ స్టేషన్. ఇంక ఈ ఊరికి ఇది ఒక్కటే పెట్రోల్ స్టేషన్ ఉంది. సో ఈ ఊరికి ఉన్న ఒకే ఒక పెట్రోల్ స్టేషన్ అది. ఇంకెంత చిన్న ఊరు అయినా కానీ పక్క ఒక పెట్రోల్ స్టేషన్ అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. అంతేనా పండు? ఉండదా? అంటే ఇక్కడ ఏం దొరకవు కదా. ఈ ఊర్లో ఇది చాలా చిన్న ఊరు అయినా మాకు ఒక పెట్రోల్ స్టేషన్ అయితే ఉంది. ఇంకా అదే గ్రాసరీ స్టోర్. ఇంకా దీనికైతే అందులోనే గ్రాసరీ స్టోర్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకా ఈ ఊర్లో వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఎల్లి వాళ్ళ ఇల్లు, మా ఫ్రెండ్స్ అన్నమాట. ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు. సో కైరాకి వాళ్ళని పిలుస్తుంది. చలి స్టార్ట్ అయిపోయింది అండ్ ఆటమ్ వచ్చేసింది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ పీచెస్ చెట్టు ఉంది. సో ఇంకా ఇలా ఇలా చూసుకుంటే ఇది ఇంకా మేము ఉండే స్ట్రీట్. ఇంకా అలా ఇల్లులు ఉంటాయి. అండ్ ఇవి మొత్తం కాటేజెస్ అన్నమాట. కాటేజెస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ఊరు అనేది లైక్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ లైక్ క్యారవన్ పార్క్స్ అలా ఉంటాయి. ఈ ఊరికి ఇది ఒక వ్యాలీ వ్యూ క్యారవన్ పార్క్. ఈ ఊరికి చాలా ఉన్నాయి క్యారవన్ పార్క్స్. ఇదైతే మా ఇంటి దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడైతే నార్మల్గా సమ్మర్ టైం అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు వింటర్ అండ్ వీకెండ్ కాదు కాబట్టి ఇంక ఓన్లీ లైక్ అక్కడక్కడ ఉన్నారు. మెయిన్లీ వీకెండ్ అయితే మనకు మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. అండ్ ఆటమ్ కదా, చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి, లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా కొంచెం లేట్ అయింది, కొంచెం డార్క్గా కానొస్తుంది. అండ్ కైరపాప చూడండి చలి పెడుతుందని స్వెటర్ వేసుకొని వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది కైరా? కైరా నమస్కారం చెప్పట్టు. కైరా మన వ్యూవర్స్ అందరికీ నమస్కారం పెట్టు. గుడ్ గర్ల్ నానా. సో ఇంక ఇదనమాట, లైక్ వీళ్ళకి ఎట్లా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో. సో ఎవరైనా ఈ విట్ఫీల్డ్, అండ్ మా ఊరి పేరు చెప్పలేదు కదా మీకు, విట్ఫీల్డ్ అనమాట ఈ ఊరి పేరు. సో అక్కడ రూమ్స్ ఉంటాయి అండ్ ఇలా ప్లేసెస్ ఇస్తారు. ఇంక ఇక్కడ వాళ్ళు దాదాపు వాళ్ళ కార్స్కి వెనకాల క్యారవాన్స్ ఉంటాయి, అలా పెట్టుకొని వచ్చి ఇంకా స్టే చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంక పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంటుంది. అక్కడ చూడండి ఎంత బాగుందో, కలర్స్ అంతా చేంజ్, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ విట్ఫీల్డ్ దేనికి ఫేమస్ అఖిల్ చెప్తాడు. మా విట్ఫీల్డ్ మెయిన్ గా ఫేమస్ వచ్చేసి వైనరీస్ అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 20 వైనరీస్ ఉన్నాయి, చిన్న వాటితో పెద్ద వాటితో కలిపి. సో కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉన్నాయన్నమాట. కొన్ని ఏమో వాళ్ళ హాబీస్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని విక్టోరియాలోనే కొన్ని బిగ్గెస్ట్ వైనరీస్ ఉన్నాయన్నమాట. కొన్ని ఎలా అంటే ఒకటి ఫిజినీ వైన్స్ అని. మీకు
బీడబ్ల్యూఎస్లో లేకపోతే కోల్స్ లిక్కర్ ల్యాండ్లో ఎక్కడైనా వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటాయి ఫిజినీ వైన్స్వి లైక్ రెడ్ వైన్ ఆర్ వైట్ వైన్ ఆర్ స్పార్క్లింగ్ వైన్ అని. ఇక్కడ ఫేమస్ స్పార్క్లింగ్ వైన్ అనమాట. మెయిన్ బిగ్గెస్ట్ అయితే అదనమాట. ఇంకా నెక్స్ట్ బిగ్గెస్ట్ వచ్చేసి డల్జాటో ఉంది ఇక్కడ. ఇదే అనమాట డల్జాటో. మీరు చూసి ఉండొచ్చు అన్నీ అక్కడ వైన్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంటేషన్ ఉంది. సో లోపలికి ఉంటుంది. నేను కైరపాపది ఈవినింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేది ఒకటి వీడియో పెట్టినాను, అందులో ఉంటుంది. అది కూడా అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంక ఇవన్నీ వైనరీస్ ఇప్పుడైతే ఎండిపోయాయి. సో ఇంకా ఇలా ఉంటుంది అనమాట వైనరీస్. ఇంకా లోపలికి ఉండి అండ్ అక్కడ కూడా స్టే చేయడానికి ఉంటుంది మనకి. అండ్ అది చూడండి కలర్స్ ఎలా చేంజ్ అయ్యాయో మంచిగా. సో ఇక్కడ మీరు ఏ వైనరీ తీసుకున్నా ప్రతి ఒక్క వైనరీలో స్టేస్ అనేవి ఉంటాయి. ప్లస్ అది కాకుండా వాళ్ళు మీకు ఎక్స్ట్రాగా లంచ్ డిన్నర్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఓన్ రెస్టారెంట్ లాగా లోపల ప్రతి ఒక్క వైనరీకి ఉంటుంది అనమాట. సో వాళ్ళు టైమింగ్స్ పెట్టి ఆ టైమింగ్స్లోనే మీకు సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా, ఇంకా మొత్తం ఇలా గ్రీనరీ అండ్ ఈ వైనరీస్. అప్పుడప్పుడు ఇక్కడ వైన్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటిని విజిట్ చేయడానికి అండ్ ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, లైక్ ప్యారడైజ్ వాటర్ ఫాల్స్ అలా ఉన్నాయి. అవి చూడడానికి ఇంకా టూరిస్టులు వస్తారనమాట. ఇంకా ఇంతే లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు, మోస్ట్లీ వీకెండ్స్ తప్పకుండా వస్తారు. ఇంకా లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు టూ మచ్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఇక్కడ. మేము ఉండే ఊర్లో డైరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. బట్ మేము రీసెంట్ లైక్ మా ప్రీవియస్ వీడియోలో మేము షెపర్డ్ డైరీ ఫామ్కి వెళ్ళాము. సో ఆ వీడియో ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. కొంచెం చలి పెడుతుంది అండ్ పిల్లిగాడు చూడండి కనీసం స్వెటర్ కూడా వేసుకోలేదు. ఐరన్ మ్యాన్ అంట. సో ఊరు మెయిన్గా టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో లాంగ్ వీకెండ్స్ టైంలో మీకు అసలు ఇక్కడ స్పేసే దొరకదు అండ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఈ ఊరు మొత్తం ఓన్లీ టూరిస్టుల మీదనే బతుకుతుంది అనమాట. సో ఎలా అంటే ఇక్కడ సమ్మర్లో జరిగే బిజినెస్తోనే వింటర్ కూడా లాక్కొచ్చేస్తారనమాట. మెయిన్గా సమ్మర్లో చాలా బిజీ ఉంటుంది ఏరియా. ఎందుకంటే మీకు చుట్టుపక్కల వైన్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి అండ్ ఆర్ట్ షోస్ జరుగుతుంటాయి. ఇంకా కొన్ని మ్యూజిక్ పార్టీస్ అని సంథింగ్ ఎలా ఇలా ఇక్కడ లోకల్ హాల్స్లో పెడుతుంటారనమాట. అండ్ మెయిన్గా ఇక్కడ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనేది వైన్ ఫెస్టివల్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా వైనరీస్ ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి సలామీ ఫెస్టివల్ అని కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు సలామీస్ పంపిస్తుంటారు. ఇక్కడ డల్జాటోలోనే మెయిన్గా జరుగుతుంటుంది. సలామీ అంటే అది ఇలా ఉంటుంది అనమాట. సంథింగ్ మీటా? ఓకే, పోర్కో బీఫ్ తెలియదు, బట్ ఇట్స్ ఎ మీట్. సలామీ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆర్ట్ షో కూడా జరుగుతుంది. ఇక్కడ మోయో అనే విలేజ్లో అండ్ చెసాంట్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఆర్ట్ షో జరుగుతాయి అనమాట. మా ఆవిడ కూడా ఆర్టే కదా, సో అలా తెలుసుకున్నాను. అండ్ ఈ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా ఇవి కొన్ని చేంజ్ అవ్వలేదు, కొన్ని అయితే చేంజ్ అయ్యి. ఇంకా ఆటమ్ ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంకా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్స్ అన్నీ భలే ఉంటాయి. మంచి కూర్చో. అండ్ మా ఊరు ఏదో పెద్దది అనుకున్నారు. ఈ ఊర్లో 2 కాలనీస్ ఉన్నాయి అనమాట. 2 స్ట్రీట్స్, ఇంకా 2 స్ట్రీట్స్. యా. అండ్ ఈ ఊరు జనాభా వచ్చేసి 150. 150 అంతేనా? నాకు తెలీదు. మోస్ట్లీ లైక్ మొత్తం ఓల్డ్ పీపుల్ ఉంటారు. ఓన్లీ మేమే అనుకుంటే ఇంకా యంగ్ ఉన్నది అంటే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. అండ్ ఆస్ట్రేలియాలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత చిన్న ఊరికి పోయినా ఆ ఊర్లో ఒక స్కూల్, ఒక చైల్డ్ కేర్ ఉంటుంది. అది కూడా చూపిద్దాం ఇప్పుడు వాళ్ళకి. లైక్ ఆల్మోస్ట్ కొంచెం ఇట్లా టూరిస్ట్ స్పాట్లు నాకు తెలిసిన నేను వెళ్ళిన ప్రదేశాల్లో అయితే ఆల్మోస్ట్ అన్నిట్లో మాత్రం స్కూల్ మాత్రం పక్కా ఉంది. లైక్ చైల్డ్ కేర్ లేకపోయినా కానీ స్కూల్ మాత్రం పక్కా ఉందన్నమాట. అలా వచ్చేసి ఇంకా అయిపోతే ఇంకా అది లైక్ ఈ లాస్ట్ వరకు ఇల్లులు ఉంటాయి, అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఇంకొక స్ట్రీట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంకా అలా వీకెండ్స్ టైం స్పెండ్ చేయాలనుకున్నా చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకేం ఎగ్జైట్మెంట్ చూడండి ఇప్పుడు దిగాలని. మొత్తం మౌంటైన్సే ఉంటాయి. సో అందుకనే మా దగ్గర అంత ఎక్కువ చలి ఉండదు అన్నమాట. చలి ఉండదు, అవునులే. కంపేర్ చేస్తే వేరే ప్లేసెస్కి తక్కువ ఉంటుంది.
అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ రోజెస్. ఇక్కడ ఎందుకో ప్రతి ఇంట్లో రోజెస్ అయితే తప్పకుండా ఉంటాయి. అండ్ అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రోజెస్. మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి, మీకు చూపించాను కదా మా హోమ్ టూర్లో. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 కలర్స్ ఉన్నాయి. కరే పాప, ఇంక ఇలాంటి ప్లేస్లో లైక్ ఏం దొరకవు, కానీ ఇలాంటి ప్లేస్లో ఉండడం కూడా అది కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. టైం 5:23 అవుతుంది కదా, ఒక్కరన్నా కనిపించారా మీకు? ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఇక్కడనే కాదు, వేరే ప్లేసెస్లో కూడా 5 దాటితే ఎవ్వరు కనిపించారు, ఓన్లీ సిటీస్లో ఉంటారు. మోస్ట్లీ పీపుల్ అయితే 5 నార్మల్గానే అసలు కనిపించరు, ఇంకా 5 దాటితే అసలుకే కనిపించరు. వింటర్ కదా, ఇంకెవ్వరు బయటకే రారనమాట. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వీక్ మొత్తం చాలా ఎక్కువ ఉంది, చాలా లైక్ 2 degrees 3 degrees అలా ఉంది. ఇంక ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 6 degrees అన్నట్టు ఉంది చాలు. అండ్ అది మా ఫేవరెట్ ఇల్లు, సేల్కి ఉంది. ఇది ఇంకొక స్ట్రీట్, ఇంకా ఇలా 2 streets ఉన్నాయి. ఇక్కడ ఇల్లులు మన ఇండియాలో లాగా చిన్న చిన్నగా ఉండవండి, ఇక్కడ అన్ని చాలా విశాలంగా పెద్ద. ఇంకా చూడండి అక్కడ ఇల్లు ఉంది కదా, ఇదంతా గార్డెన్. సో వీళ్ళు పక్క గార్డెన్ పెట్టుకుంటారు, మినిమం గార్డెన్ పెట్టుకుంటారు. అండ్ ముందల వెనకాల చోట్ల స్పేస్ ఉంటుంది మంచి గార్డెనింగ్కి. ఎందుకంటే పెద్ద కట్టుకుంటారో తెలియదు, కానీ చాలా పెద్ద కట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ నేచర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనమాట. సో చూడండి ప్రతి ఒక్క ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ప్రతి ఒక్క ఊర్లో ఒక పబ్ మాత్రం పక్కా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉండేటోళ్ళు తాగే ప్రియులు అన్నమాట, మందు లేకపోతే ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తారు. ఎంతైనా మనం తెలంగాణ అంత తాగలేదులే, కానీ మన డే1 రికార్డ్స్ మన రికార్డులు కొట్టాలంటే ఎవడి వల్ల కాదు, అది వేరే విషయం. బట్ అండ్ నాకు ఈ ఇల్లు చాలా ఇష్టం, బాగుంటుంది ఇల్లు అసలు. కైరా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇల్లు ఇంక ఇంతే అండి, ఊరు ఇంక ఇలా ఉంటుంది, లైక్ పల్లెటూరు అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఏమన్నా ఉంటాయా అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ మెయిన్లీ జాబ్స్ ఏంటంటే ఫ్రూట్ పికింగ్ జాబ్స్. ఫస్ట్ మెయిన్ జాబ్స్ ఫ్రూట్ పికింగ్ జాబ్స్, నెక్స్ట్ డైరీలో ఉంటాయి. సో మెయిన్గా ఎవరైతే అగ్రికల్చర్ బేస్డ్ మీద వస్తారో వాళ్ళకి ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు రావాలనుకుంటే ఫస్ట్ ఇన్ డీటెయిల్గా మీరు రీసెర్చ్ చేయండి, ఎక్కడ వేకెన్సీస్ మంచిగా ఉన్నాయి, ఎక్కడ బాగాలేవని. సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. కైరా మంచిగా కూర్చోనా, నడుము నొప్పి వస్తుంది. నీకెందుకు వస్తుంది? చలి పెట్టట్లే నాన్న నీకు? బియ్యా ఎక్కడ కానొచ్చింది బీ నీకు? లుక్ అయితే దట్ ఫ్లవర్స్. చెట్టుకి ఏం ఫ్లవర్, చెట్టుకి ఆకలేదు. అవును, ఎందుకు ఆకులన్నీ రాలిపోతున్నాయి అప్పుడే. ఇంకంతేలే, మెల్లిగా కలర్ చేంజ్ అయిపోయి ఇప్పుడు అన్ని ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ వస్తాయి. చూడండి అసలు ఎంత బాగుందో స్ట్రీట్ వ్యూ. అక్కడైతే బాగుంది, సూపర్ ఉంది అసలు. ఈ ఊర్లో ప్రతి ఒక్క చిన్న ఊర్లలో పక్క ఫుటీ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు స్పోర్ట్స్కి అయితే మంచి ప్రయారిటీ ఇస్తారు. ప్రతి ఒక్కరు లైక్ పిల్లలకి పక్క ఏదో ఒక గేమ్ అనేది నేర్పిస్తారు. ఇంకా చూడండి వీళ్ళు గార్డెన్ ఎలా పెట్టుకుంటారో. అక్కడ ఆమె భలే ఉంది కదా, ఇంకొక కాలనీ ఉంటుంది అటు సైడ్, అటు ఫుట్బాల్ గ్రౌండ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఇంకా అటు వెళ్ళాం, ఓన్లీ మేము ఇక్కడ 2 colonies వరకే వాకింగ్ చేస్తాము. అటు లోపలికి వెళ్తే ఫుట్బాల్ గ్రౌండ్, అండ్ ఈ ఊరికి ఒక చిన్న చర్చ్ కూడా ఉంది. లైక్ ఎప్పుడు ప్రేయర్స్ జరగవు, కానీ ఇంకా మంత్లో ఒక సండే, ఫస్ట్ సండే అలా జరుగుతూ ఉంటాయి. అండ్ అటు సైడ్ ఎక్కువ అన్నీ ఉన్న ఇల్లులన్నీ అక్కడ ఎవరు ఉండరు, ఎక్కువ కాటేజెసే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి చూసి వరుసగా ఉంటాయి అన్నమాట కాటేజెస్. ఇవన్నీ ఇంకా కాటేజెస్. ఇంకా లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బాగా కొంచెం మనీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లులు కొనుక్కొని వీకెండ్ అలా వచ్చి ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. అంటే ఒక్క చెట్టుకి ఎన్ని కలర్స్ ఉన్నాయో, గ్రీన్, కైండ్ ఆఫ్ రెడ్, ఎల్లో,
ఏంటి నాన్న? ఏందో మరి, నువ్వు చెప్తావా? ఫోటో దిగుతావా ఇక్కడ? సో ఇంకా ఇది ఇంకో సెకండ్ స్ట్రీట్ వ్యూ అనమాట. అండ్ అక్కడ ఫుల్ దగదగా మెరిసిపోతుంది కదా, అది ఈ ఊరికి ఉన్న పబ్ అనమాట. చాలా ఏమంటారు, కాస్ట్లీ ఉంటాయి ఐటమ్స్ అన్ని. కాస్ట్లీ. అండ్ మెయిన్గా ఈ పబ్లో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తారు అనమాట, డైలీ వెళ్తారు. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చాలా మంది వండుకోరు ఇంట్లో. అండ్ భయంకరమైన కాస్ట్లీ ఉంటుంది. మేము కూడా ఇప్పుడు దాకా పోలే సంవత్సరాలు. అంటే మోస్ట్లీ ఇక్కడ చికెన్ కన్నా వేరే పోర్క్ అలా అవైలబుల్ ఉంటాయి. సో ఇటైతే వెళ్ళట్లేదు మేము, చెప్పాం కదా. ఇటు అది స్కూల్ అనమాట. ఇంకా ఎక్కడ 5th క్లాస్ వరకు ఉందా ఇక్కడ స్కూల్లో? 6th 7th వరకు. ఇంకా లైక్ ప్రైమరీ వరకు ఉంది అక్కడ స్కూల్. ఇంకా స్ట్రైట్ వెళ్తే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. ఇంక ఇంతే అనమాట. ఇంకా అటు సైడ్ వెళ్తే వేరే విలేజ్ వస్తుంది. ఖైరా పాప, ఖైరాకైతే చల్లే పెట్టదు. నాకైతే ఇట్లా వీడియో రికార్డ్ చేస్తుంటే చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్తుంది ఖైరా ఈరోజు? చాలా రోజులు అవుతుంది ఇలా వాకింగ్కి వచ్చి. సో ఇంకా అలా వీడియో తీద్దాము, లైక్ మా ఊరు ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకున్నాము. మీకు ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇదొకటి కింగ్ వ్యాలీ ఫైన్ ఫుడ్స్ అనమాట. ఎప్పుడు దాదాపు క్లోజే ఉంటుంది. ఈ కింగ్ వ్యాలీ ఫైన్ ఫుడ్స్ ఎట్లా అంటే లోకల్ మేడ్ ఐటమ్స్, లేకపోతే లోకల్ గా దొరికే ప్రోడక్ట్స్ వాటితోని ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు అనమాట. ఇది కూడా టూ ఎక్స్పెన్సివ్ బట్ ఆర్గానిక్ అనమాట. ఇంకా గ్లూటెన్ ఫ్రీ. అలా ఇంకా ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎంత చిన్న ఊరైనా కానీ కెఫే ఉండడం మాత్రం పక్కా. సో ఆడొక కెఫే ఉంది, అటు కూడా వెళ్దాము. అండ్ ఇది ఒక ఫామ్ అన్నమాట. ఆ పేరు చూడండి, ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో ఇంకా ఇదే అనమాట ఈ ఊరికి ఉన్న పబ్. అంటే మరీ మనలాగా ఫుల్ సాంగ్స్ పెట్టుకుని అట్లా ఎంజాయ్ చేయడం అలా ఉండదు. జస్ట్ ఇంకా డిన్నర్ చేస్తారు, ఒక డ్రింక్ అలా తాగేసి డిన్నర్ ఇంకా లంచ్ అలా ఉంటాయి అన్నమాట. రెస్టారెంట్ కమ్ ఇంకా అంతే. ఈ ఊరు మొత్తంలో ఎక్కువ సంపాదించేది ఎక్కువ అదే వాళ్ళే సంపాదిస్తారు. ఇంకా అలా చూడండి, కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్. అండ్ సో ఇది అన్నమాట ఒక కెఫే, హాబుల్ డి హాయ్. అంతేనా, కరెక్టేనా? హాబుల్ డి హాయ్. ఇందులో ఈ కెఫేలో క్రిస్ అనే అతను ఉండేవాడు, రీసెంట్గా చనిపోయాడు అనమాట. హీఈస్ సచ్ ఎ గుడ్ పర్సన్. వాళ్ళదే అనమాట కేసు, రన్ చేస్తారు. అండ్ ఇక్కడ కెఫేలో నార్మల్ లాగానే మీకు కాఫీ, బట్ ఇక్కడ కెఫేలో వెరైటీ అనమాట. ఇక్కడ మీకు మందు కూడా దొరుకుతుంది. కెఫేలో మందు కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఊర్లలో మీకు ఎక్కడ దొరకదు అనమాట. లైక్ విస్కీ ఇది ఎక్కడ దొరకదు. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ 50 కిలోమీటర్స్ వెళ్ళాలి మీరు మందు కొనుక్కోవాలంటే. సో చాలా మంది కొనుక్కోరు. సో ఇక్కడే కెఫేలో లేకపోతే అక్కడ పబ్లో ఇంకా చిన్నగా కెఫే ఉంటుంది, వెనకనే వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఊర్లో ఎక్కడ మందు అమ్మరు అనమాట. ఎన్ని వైనరీస్ ఉన్నా కానీ అక్కడ లోపల పోయి తాగొచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు. బట్ పబ్బుల్లో మాత్రం నార్మల్ విస్కీ ఇవే అమ్మరు. సో మీరు అక్కడ కూర్చొని తాగాలన్నమాట. ప్రైజెస్ ఎలా ఉంటాయో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. 2-3 వేసుకోండి ఒక గ్లాస్కి. అండ్ ఎందుకంటే వేరే ప్లేసులు అమ్మితే పాపం వాళ్ళకి బిజినెస్ అవ్వదు కదా, వాళ్ళు ఆధారపడి ఉన్నదే టూరిస్టుల మీద కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఊరితో, అండ్ ఇది ఒక విక్టోరియా పార్క్స్ది అనమాట. అండ్ ఇక్కడ పార్క్స్ ఎందుకు ఉంది అంటే మాకు చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఇది తగలబడకుండా ఉండడానికి, మెయింటైన్ చేయడానికి ఇక్కడ పార్క్స్ విక్టోరియా ఆఫీస్ ఉందన్నమాట. సో వాళ్ళే చూసుకుంటారు. ఏమన్నా ఇన్సిడెంట్ అయినా, లేకపోతే ఎవరైనా మాన్యుమెంట్స్ మీద గ్రాఫిటీ వేసినా, ఏం వేసినా వాళ్ళే చూసుకుంటారు. రీసెంట్గా ప్యారడైస్ ఫాల్స్ మీద ఎవరో పిచ్చిన బట్ట గీసాడు అనమాట, గ్రాఫిటీ గీశారు. పాపం ఎంత కష్టపడతారో క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒకటి ఫైర్ స్టేషన్ది ఉంది. ఇదే మా ఊర్లో ఉన్న చిన్న ఫైర్ స్టేషన్. అండ్ ఇందులో వాలంటీర్స్గా పనిచేస్తారు.
ఓన్లీ ఇద్దరికే జాబ్ ఉందన్నమాట. మిగతా వాళ్ళందరూ ఫ్రీగా వాలంటీర్ చేస్తారు. ఇక్కడ నచ్చే ఏకైక థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్రీగా పనిచేస్తారు. అంటే మెయిన్గా ఏజ్డ్ పీపుల్ వాళ్ళ దగ్గర పిచ్చల పైసలు ఉంటాయి, వేరే విషయం. బట్ వాళ్ళొక్కరే ఫ్రీగా పనిచేస్తారు అన్నమాట. ఏమకెంత సంతోషం అవుతుంది. అండ్ కైరపాప ఫేవరెట్ డాగ్ ఉంటుంది. ఆడ ఈ రోజు లేదు, మరి ఎక్కడికి వెళ్ళిందో. పిలిస్తే వస్తుంది, పిలిస్తే హచ్ కుక్ ఉంటుంది. హచ్ కుక్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇంక ఇలా పెడుతూ ఉంటారు అనమాట. యువర్ ఫైర్ రిస్క్ టుడే అని. ఈరోజు అయితే మోడరేట్ ఉంది. ఎప్పుడు మోడరేట్ అంటే ఇంకా సమ్మర్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మంచిగా స్ట్రీట్స్కి ఇలా మాకు సోలార్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అలా సేమ్ మన ఇంకా ఇండియాలో ఉన్నట్టే అలా ఉంటాయి, మొత్తం సోలార్ మీద నడుస్తాయి. అండ్ ప్రతి ఒక్క ఊరికి ఒక హాల్ ఉంటుంది, ఎంత చిన్న ఊరైనా. మా ఊరికి ఇదే హాల్. ఇది మెమోరియల్ హాల్. లైక్ ఇందులో ట్రాష్ అండ్ ట్రెజర్ కలెక్షన్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. అండ్ అక్కడ చూసారా మొత్తం బుక్స్ దొరుకుతాయి మనకి, లైక్ ఫ్రీ బుక్స్ అన్నమాట. ఇంకా మినీ లైబ్రరీ లాగా. ఇంకా మనకి నచ్చితే బుక్స్ కూడా. మా కైరపాపకి ఈ ఊర్లో ఫేవరెట్ స్పాట్ అంటే ఇది ఒకటి. సో ఇది ట్రాష్ అండ్, కానీ ఇది ఓన్లీ లైక్ సాటర్డే రోజు 10 నుంచి 3 వరకు ఓపెన్ ఉంటుంది. లైక్ ఎవరన్నా ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇటు వెళ్ళొచ్చు. ఇంకా చూడండి బుక్ల కోసం అమ్మ గొడవ. ఇప్పుడు వద్దులే నాన్నప్ప, సరేదా వెళ్దాందా. మా కైరపాపకి ఈ బుక్ల పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, నాకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు. అబ్బో, నేను కూడా చాలా మంచి మంచి బుక్స్ దొరుకుతాయి ఇక్కడ, తీసుకెళ్ళాను కానీ చదివే టైం మాత్రం దొరకట్లేదు. కైరా కూడా చాలా బుక్స్ తీసుకుంది ఇక్కడ నుంచి, బాగుంటాయి. చీకటి అయిపోయింది, సారీ, చీకటి ఉంది కొంచెం. సో ఇలా మనకి చాలా బుక్స్ దొరుకుతాయి. సో ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళు గ్రాబ్ చేయొచ్చు. అండ్ ఇలా నోటీస్ బోర్డు ఉంటుంది మనకి, అన్నీ ఇక్కడ పెడతారనమాట. సో ఇది ట్రాష్ అండ్ ట్రెజర్, ఇంకా అన్నీ ఇలా ఉంటాయి. అండ్ కొన్ని ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ అలా పెడతారు. అండ్ ఒక రెస్ట్ రూమ్ కూడా ఉంది. కావాలి నీకు? ఆమెకి ఇప్పుడు ఏదో ఒక బుక్ ఇవ్వాలి, లేకుంటే ఇంకా గోల చేస్తుంది. మెయిన్లీ లైక్ చిన్నపిల్లలకి బాగుంటాయి బుక్స్. ఏం కావాలి కైరా? ఇది తీసుకో, ఈ బుక్ తీసుకో. ఇది వద్దులే, ఇంకా ఇది అక్కడ పెట్టేసి అలా ఒక బుక్ ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో ఇంకా అదంతా చుట్టూ తిరిగి వచ్చాము. ఇంకా ఇది మా స్ట్రీట్. సో ఇందులో లైక్ కొన్ని మంచి ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ డొనేట్ చేస్తారు. డొనేట్ చేసినవి మనకి తక్కువ ప్రైస్కి సేల్ చేస్తారు. సో వాటిని మనం తీసుకోవచ్చు. అండ్ మనం ఇచ్చిన మనీ తోటి వీళ్ళు లైక్ హెల్ప్ డొనేషన్ లాగా ఇట్లా పూర్ పీపుల్కి అట్లా కొన్నిటికి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళకి డొనేట్ చేస్తారు. సో ఇంకా నేను ఎవ్రీ సాటర్డే వచ్చి అలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. ఇంకెట్లాగో మనీ డొనేషన్కి వెళ్తాయి కదా, అలా ఏదో ఒకటి సింపుల్గా లైక్ ఇంట్లో పెట్టుకోవడానికి. లేదా కొన్ని మాత్రం కొత్త బొమ్మలు కూడా ఉంటాయి. అండ్ ఈ ఊరికి వచ్చేసి ఒక పార్క్ ఉంది, చెప్పాను కదా, పార్క్, స్కూల్స్ తప్పకుండా ఉంటాయి అన్నమాట ఈ ఊర్లో. అండ్ ఇది ఉంది కదా, సో అక్కడ ఒకటి యాక్చువల్లీ ఇది కిండర్ గార్డెన్ అని ఉంది. ఇంకా 3 years బిలో పిల్లల్ని కూడా చూసుకుంటారు వీళ్ళు. సో ఇంకా ఇలా ఒక పార్క్. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్ కదా. అండ్ మా ఊరికి ఉన్న ఒక టెలిఫోన్ లైక్ లోకల్ ఫ్రీ అన్నమాట. లోకల్ కాల్స్ ఫ్రీగా ఆమె మాట్లాడుతుందంట. ఆమెనంట మాట్లాడిపి. ఇప్పుడు మా కైరా పాప మాట్లాడుతుందంట. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? 10 పరోటా और 4 अंडा लेके आओ. సో ఇంకా ఇలా ఒక పార్క్ ఉంది. లుక్ ఎట్ ఈ వ్యూ కోసం చూపిస్తున్నాను. చీకటి ఉంది కానీ ఇంకా వ్యూ చాలా బాగుంది కదా. అండ్ చెప్పాను కదా ఇందాక, మా ఊరుకున్న ఒక పెట్రోల్ స్టేషన్ మా ఇంటి పక్కనే ఉంది అది. అండ్ ఇది వచ్చేసి కిండర్ గార్డెన్. ఇక్కడ వచ్చేసి కుకింగ్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ మా ఊర్లో ఒక
పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మా ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అఖిల్ నైట్ షిఫ్ట్స్కి వెళ్ళినా మాకు ఎక్కువ ఏం భయం కాదు, సేఫ్గా అనిపిస్తుంది. కార్ వస్తుంది, ఆగాలి. అమ్మో టెస్లా కార్ ఉందిరో ఇక్కడ. అఫ్ కోర్స్ ఇక్కడ అందరికి కామన్ అయిపోయింది టెస్లా కార్ అంటే. అంత ఇంట్రెస్ట్ కూడా ఏమనిపించట్లేదు. ప్రతి ఒక్కరు మనోళ్ళు కూడా టెస్లా కార్ కొంటున్నారు ఇక్కడ. ప్రైస్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, $1.77, పెట్రోల్ $1.80, డీజిల్. ఇంకా అదన్నమాట సంగతి. ఇంటికి వెళ్ళిపోతున్నాము, చలి పెడుతుంది. మా కైరపప్ప కార్. అండ్ మేము ఇక్కడ ఒక సెన్సార్ లైట్ పెట్టుకున్నాము, ఇంకా వస్తలేదు. అమ్మ ఇప్పుడు వచ్చింది. చూడండి, మేము అసలు ఇంటికి లాక్ కూడా వేయకుండా వెళ్ళాము. ఫైనల్లీ వి ఆర్ హోమ్. అంతేలే, ఎవరు రారు అండ్ మా ఇంట్లో కూడా ఏమీ ఉండవు. ఇంకా అలా ఉందన్నమాట మా ఊరు. అండ్ ఇంకొంచెం ముందరికి అలా వెళ్తే డైరీ ఫార్మ్స్ ఉంటాయి ఈ ఊర్లో వాళ్ళవి. స్ట్రైట్గా అటు సైడ్ వెళ్తేనేమో ఇంకొన్ని వైనరీస్ ఉంటాయి అండ్ క్యారవన్ పార్క్స్ అలా ఉంటాయి. ఇంక ఇంతే ఉంటుందన్నమాట మా ఊరు. చాలా చిన్ని ఊరు. హాయ్ చెప్పు, నమస్కారం చెప్పు. కైరా, చాలా రోజులకు వెళ్ళినావు కదా నువ్వు బయటికి, చల్లగానే నీ చేతులు. ఇప్పుడు బుక్ తెచ్చుకుంది కదా కైరా పాప, సో ఇప్పుడు ఆ బుక్ చదవాలి మేడంకి. సో ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒక చిన్ని కుట్టి వ్లాగ్ చేసాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అండ్ చాలా మంది మేము ఇన్ఫర్మేషన్ దేని మీద ఇవ్వాలో మాకు అర్థం కాక మేము చాలా మందిని అడిగామన్నమాట కామెంట్ చేయమని, ఎవరు చేయలేదు. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ కొంతమంది కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు, బట్ మా సర్కిల్లో ఎవరు ఆ కోర్స్ చేసిన వాళ్ళు లేరు. సో కొత్తగా తెలుసుకుంటున్నాం. సో తెలుసుకొని మేము అడిగి వాళ్ళతో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. అండ్ ఫార్మసీ రిలేటెడ్ కూడా కొంతమంది అడిగారు ఎలా ఉంటుంది అని. ఆ వ్లాగ్ కూడా చేస్తాము. ఏమన్నా ఫార్మసీ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో చేయండి, దాన్ని బట్టి నేను తెలుసుకొని ఇంకా ఆ వీడియో కూడా చేస్తాము. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కిస్సి అమ్మ, బాయ్ చెప్పు. ఇంకా షీఈ్ బిజీ. అబ్బా, బుక్ చూసుకుంటే ఇటు బాయ్ చెప్తుంది. బాయ్.